కిరణ్ రాయల్ అన్న అంటాను. ఎప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా అలవాటు చెప్పనా అంటాను. సో రాయల్ అన్నకు అడుగుతున్నాను. వాళ్ళేదో అనుకున్నారు, వీళ్ళేదో అనుకున్నారు, అవన్నీ తీసేయండి. మీరు మిమ్మల్ని నమ్ముకొని పని చేసిన వాళ్ళకి మీరేం చేస్తున్నారు చిత్తశుద్ధిగా అనేది ఆలోచించండి. ఆయన పార్టీ బలోపేతడానికి పనిచేసినటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు. ఆ బిడ్డ రౌడీ షీటర్ అయితే మీరు సహాయం చెయ్యాలా అంటే కానీ రాతల్ని కనలేదు. అతను గంజాయికి బానిస అయిపోయాడు. అందుకనే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో కొడుతుంటే 4 దెబ్బలు తగిలినా పర్లేదులే, బిడ్డ మారుతాడు కదా అని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అంటే బిడ్డని కొట్టినా పర్లేదు అనుకున్నారే కానీ చంపమని ఎవరు చేతులు అప్పచెప్పరు. సో దయచేసి కృష్ణలంక ఇన్సిడెంట్ ఎక్కడో తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఎంత మాత్రం తెలుసో నాకు తెలియదు గాని, కృష్ణలంక నడిబొడ్లో అక్కడే పుట్టి అక్కడే పెరిగిన మా లాంటి వాళ్ళందరికీ తెలుసు అక్కడ కులం ఎలా పనిచేస్తుంది. అక్కడ రంగా గారి కాన్స్టిట్యున్సీ కృష్ణలంక ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వచ్చాడు. 2 రాష్ట్రాలు ఉలిక్కి పడేలాగా ఉండేటటువంటి కాపు సామాజిక వర్గం అక్కడ అక్కడ పనిచేసినటువంటి పరిస్థితులు, ఆయన చావులు ఇవన్నీ మేము చూస్తున్నాం. ఆ కాపుల్ని తిప్పుకుండా ఎవరు తిప్పుకుంటు వాళ్ళు తిప్పుకుంటే మేమెందుకు పోతారు? పోరు కదా! జనసేన కాపులు ఎక్కడికి పోరు కదా! మీరు బాగా పనిచేస్తే, మీరు బాగా చూసుకుంటుంటే, బాగా ప్రాధాన్యత ఇస్తుంటే వాళ్ళెందుకు పక్కకు పోతారు? వాళ్ళెందుకు పక్కకు పోతారు? ఎందుకు అవతల వాళ్ళ మీద పడి ఏడవాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వంలో మీరున్నారు. ఇంకా 3 ఏళ్లు ఉంటారు. దగ్గర తీయండి కాపుల్ని. ప్రేమగా హక్కును చేర్చుకోండి కాపుల్ని. కాపులకి ప్రాధాన్యత ఇవ్వండి కాపులకి. అదంతా పక్కన పడేసి వాళ్ళ వైపు లాగేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు కాపుల్ని మభ్యపెట్టి మోసం మేమేమో నా నోట్లో వేలేసుకునే చిన్న పిల్లలమా? ఎవరు ఎటు రమ్మంటే అటు పడి పోవడానికి. వైసీపీ వాళ్ళంటే వైసీపీ వాళ్ళు అనకాల, జనసేన అంటే జనసేన అనపాలా, ఆ టీడీపీకి పని చేయండి అంటే టీడీపీకి పని చేస్తా. పిచ్చోళ్ళు అనుకున్నారేంటి? నోట్లో వేలేసుకునే వాళ్ళు కాదండి. బిడ్డల డిపాజిట్లు తీశాను. నడి రోడ్డు మీద ఉన్నాను. మట్టి పిడతలో అన్నం తిన్నాను. తర్వాత అదేంటది కార్ ఇన్‌స్టాల్‌మెంట్‌లకి డబ్బులు రావు. ఆ! అసలే అప్పుల పాలైపోయి ఉన్నాను. ఇంకా కాటమరాయుడుకు సంబంధించిన సినిమా అప్పు ఇంకా తీరనే లేదు. ప్రతి నెల కడుతూనే ఉన్నాను అని అద్దె ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఒక పెద్ద సంస్థానం కట్టుకునే స్థాయి దాకా ఆయన వెన్నంటే నిలబడినటువంటి ఆయన కులం, ఆయన బలం. ఆయన కులం, ఆయన బలం. చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి బలం కులం. అది ఆయనకి తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అన్ని సామాజిక వర్గాలకి తెలుసు. అసలు ఒక జనసేనకే కాదండి. టీడీపీకి బలం కూడా కాపు సామాజిక వర్గమే. జనసేన కాదండి. వైసీపీకి బలం కూడా కాపు సామాజిక వర్గమే. అటువంటిది నిన్ను నెత్తినేసుకొని చేసినటువంటి ఆ కులానికి నువ్వేం చేసినావు అని మేము అడగం. నువ్వేమీ చేయకపోయినా పర్లేదయ్యా స్వామి. కులం ఒక దరిద్రం. రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కులం. కులం దరిద్రం వదిలించుకోండి. కుల చట్టంలో పటేయకండి. ఎవరు లాగరు. ఇప్పుడు తెలిసి తెలియని వైసీపీ వాళ్ళు ఏం చేసావయ్యా అని అడుగుతారు. మేము అడగంగా. నువ్వు డిప్యూటీ సీఎం కాదుగా, నీ పరిధి చిన్నది కదా. నీ శాఖలు నువ్వు చూసుకుంటున్నావు కదా. వాళ్ళు ఎవరో ఏదో అడిగితే నువ్వెందుకు సమాధానం చెప్తావు? ఎవరు అడిగారు నేను సమాధానం చెప్పను? ఎవరన్నా మైకు మూతి దగ్గర పెట్టి ఏం చేసినావు పవన్ కళ్యాణ్ అడిగారా? ఏదో ఓట్లేసాం కదా. మన ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ద్వారం పూడి గుడ్డలు ఇప్పి తీసి కొడతానన్నాడు. గుడ్డలు వేసుకొని కూడా కొట్టలేదు. కొట్టడం తీసేయండి. అది లా అండ్ ఆర్డర్ చట్టం విరుద్ధం కదా. కనీసం కేసులు వేసినారా? కోర్టుకి పంపించినారా? సీజ్ ద షిప్ అంటే ఎంత డబ్బు వచ్చింది? షిప్ వెళ్ళిపోయింది అంటూ పలువురు మాట్లాడుకుంటుంటే మాకే అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు. సో ఎనీవే సార్, ఎనీవే ఒకటే ఒకటే చెప్పాలనుకుంటున్నాను కిరణ్ రాయల్ అన్నకి. ఎవరు ఎవరిని ఎవ్వరికి దూరం చేయరు. వారి వారి మనస్సులో కలిగేటటువంటి సందిగ్ధమైన ప్రశ్నలకి సమాధానాలు ప్రభుత్వం చెప్పలేకపోతే వారు పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు ఓకే. కాపు కార్పొరేషన్ అండి నిధులు 3 కోట్ల నిధులు 3 కోట్లు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పటికి 2 ట్రిప్పులు దాటిపోతుంది కదా. దగ్గర దగ్గర ఒక 6 కోట్ల పైచిలుకు రావాలేమో. రూ. 1,00,00,000 పైన 3 కోట్లు 3 కోట్లు అని చెప్పారు కాపు కార్పొరేషన్ నిధులు. కాపు విదేశీ విద్య అన్నారు. తర్వాత కాపు ఒంటరి మహిళనో ఏదో వచ్చింది సార్. కాపు నేస్తం అని వచ్చింది. ఇవేమీ అందట్లా. అదేంటండి నేను కాపులకే చేస్తాను. అందరికీ చేయవయ్యా బాబు, మనకు కూడా చెయ్యి. వడ్డిచ్చేవాడు మావోడైతే ఏ మూలైనా వచ్చిద్దుంటది అనే ఒక సామెత ఉంటదండి. వడ్డిచ్చేవాడు మావోడనా ఏ మూలన్నా మాకు రాదంటే మరి మేమేం చెప్పుకోవాలా? వడ్డిచ్చేవాడు మావోడైతే ఏమవుతది? ఆఖరి లైన్‌లో కూర్చున్నారే మనోళ్ళున్నారులా వాళ్ళని కొంచెం చూసుకొని అందరితో పాటు సరి సమానంగా మాకు చివరి వరకు అందేలాగా పెడతాడు అనే ఒక తాపత్రయంతో ఆ సామెత రాయబడింది. కానీ ఆ సామెతను కూడా తిరగరాసేసినావు. వడ్డిచ్చేవాడు మీ ఊడన్నా అక్కడ దాకా రాదు నీకు అని. అంటే ఏంటి దానర్థం? సరేలెండి. సరే ఆయన ఎప్పుడేం మాట్లాడతారో పక్కనోళ్ళు ఎవరు విమర్శించాల్సిన పని లేదు.
వెనుకబాటుతనంలోంచి మీ కులంలో ఒకడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోండి, నేను అయి చూపిస్తానన్నాడు. ఆ డైలాగ్ నేను అనింది కాదు, ఆయన అనింది. ఆంధ్ర కులభావనన్నా తెచ్చుకోండి అన్నాడు, అది నేను అన్నది కాదు, ఆయన అనింది. ఈ రోజు కుల చట్టంలో నన్ను ముట్టేయకండి, లేకపోతే నాకు కులం కొంపట్లు పెట్టకండి, కులం దరిద్రం వదిలించుకోండి, ఏంటేంటో మాట్లాడుతున్నారు సార్. కిరణ్ రాయల్ గారు, వాళ్ళ పార్టీలో ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారో అది వాళ్ళ ఇష్టం. వైసీపీ పార్టీలో, మీ పార్టీలో జనసేన పార్టీ టీడీపీ ఇళ్లలోంచి బయటికి రానప్పుడు దగ్గరకు వచ్చి బయటకు తీసుకొచ్చింది కాబట్టి, ఆ అంత ప్రభుత్వంలో జైల్లోంచి బయటకు వచ్చిన టైంలో కూడా కనీసం ఒక 40, 50, 60 సీట్లు కూడా అడగకుండా, అడిగిన 21లో మొత్తం వాళ్ళోళ్ళే పెట్టి, ఏదో 9 మందిని పెట్టి, ఆ 9 మందో 10 మందో వాళ్ళెవరో కూడా ఈ రోజుకి సభ్య సమాజంలో బయటికి రారు, బయటకు వచ్చి ప్రశ్నించలేరు. వాళ్ళ మాట కలెక్టరే వినరు, వాళ్ళ మాట లోకల్ గా ఉన్న టీడీపీ ఇన్ఛార్జి వినరు. మరి వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయారు. ఎలా అయ్యారో, ఎందుకు అయ్యారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళెవరు సీఎం చేసుకుంటారో తెలియదు కానీ, మనోళ్ళని మాత్రం ఇంత కష్టపడి ప్రభుత్వం ఫామ్ చేశాం కదా, చివరి 2 ఏళ్ళు సీఎం ఇవ్వమనండి, దిగిపోమ్మనండి. చివరి 2 ఏళ్ళు సీఎం ఇవ్వమనండి. అనుభవం ఎంతసేపు అనుభవం నేర్చుకుంటే అదే వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అనుభవమా? ఆయన ఓటు నోటు కేసులో ముద్దాయి, జైలుకి వెళ్ళొచ్చిన ఆయన. ఇంకా మనోడు ఇంకా జైలుకు పోవాలా, మంచోడు, అసలు నిజాయితీ పరుడు, కొద్ది గొప్ప మంచి లక్షణాలని మనం చెప్పుకుంటుంటాం కాబట్టి, అవి ఉన్నా లేకపోయినా మనం చెప్పుకుంటుంటాం కాబట్టి. సో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కనీసం మన వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ అర్హతలు ఉండొచ్చు. చంద్రబాబు గారు తలుచుకుంటే రేవంత్ రెడ్డి గారికి అని ఇస్తారు కానీ, చంద్రబాబు గారు తలకిందులుగా తపస్సు చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరని నేను అనలేదండి. ఆయన, నేను ఎంత దేకినా నన్ను సీఎం చేయలేదు అంటాడు. దేకితే సీఎం చేస్తారా? ఫ్లెక్సీలు కట్టుకుంటే సీఎంలు అయిపోతారా? కట్అవుట్లు కట్టుకుంటే సీఎంలు అయిపోతారా? పక్కవాడు, పక్క రాష్ట్రం వాడు పడిన కష్టాన్ని 2 ముక్కల ప్రాయంలో, 2, 3 ముక్కల్లో చిన్న తేలికపాటి కట్అవుట్లు కట్టేసుకొని సీఎం అయిపోయాడా? ఇంత తేలిగ్గా ఎలా అయిపోయాడు అంటే, తేలిగ్గా సీఎంలు అయిపోతారండి? ఎన్ని కట్అవుట్లు కట్టాడు అడగండి. ఒక 100 కట్టాడా, 1000 కట్టాడా, 2 లక్షలు కట్టాడా? ఎన్ని కడితే అన్నికి 3 ఇంతలు మీకు కడతాం, మీరు అవ్వండి సరదాగా, సరదాగా అవ్వండి చూద్దాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఆయన్ని కనీసం ప్రభుత్వంలో భాగంగా కూడా ఉంటానని చెప్పకుండా 21 సీట్లకి పరిమితం చేసుకుంటూ 24 ఎన్నో తీసుకున్నారు. మళ్ళీ ఒక 2, 3 వెనక్కి ఇచ్చేసినట్టున్నారు బీజేపీ వాళ్ళకి. సో ఆయన మరీ ఎక్కువ త్యాగం చేస్తే మనలో విషయం లేదనుకుంటా. ఇది 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 నోట్ చేసుకోవాలండి. పెళ్లి కొడుకు ఒక 10 లక్షలు కట్నం అడిగాడంట. అవును, ఎంత మాత్రం అడగడా ఏంటి, 5 ఎకరాల పొలం ఉంది, డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, అంత మాత్రం 10 లక్షలు అడగడా ఏంటి అనుకుంటారు. అసలు ఏమీ లేకుండా చేసుకుంటాడంటే వీడు ఆదర్శవంతుడు అని అనుకోవచ్చు. అంత కాదు, 1,00,000కే చేసుకుంటానంటాడేంది అనేటప్పటికి డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ సీట్లు లేకుండా 2014లో ఉచితంగా నువ్వు ప్రచారం చేసినావు, అప్పుడు ఎవరికి డౌట్ రాలా. కానీ ఎప్పుడైతే 2019లో విడిగేళ్ళలో పోనీలే మంచి ఉద్దేశం అనుకున్నా, 2024లో మాత్రం అంత కష్టపడి జైల్లో ఉన్న అతన్ని బయటికి తీసుకొచ్చిన తమరు 21కి పరిమితం అయిపోవడం చాలా దారుణమైన విషయం. మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించుకున్నారో తెలియదు, అవతలోడు చెప్తే తగ్గించుకున్నారా, తగ్గించుకోవాల్సి వచ్చిందా తెలియదు. సరే, ప్రభుత్వంలో భాగంగా ఉన్నారా లేదు.